హాయ్ అండి అందరైతే మంచిగా ఉన్నారండి. ఇదైతే శ్రీ శ్రీ అంబాయ క్షేత్రంకి అయితే మేమైతే మార్నింగ్ 10 o'clock అయితే వచ్చినాము. ఇక్కడ రష్ అయితే మామూలుగా లేదండి అసలు నిజంగా. నేను అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చిండ్రు ఈరోజు. అదేంటంటే స్పెషల్ మంగళవారము అమ్మవారి దినం రోజు అంట. అదే అమ్మవారి దినం ఉంటుంది కదా, ఆ రోజే అమావాస్య కావడంతో మరీ ఎక్కువ జనాలు అయితే వచ్చిండ్రు అసలు. నేనేం చేసినంటే ఇంట్లో పొద్దున్నే పనులన్నీ వేసుకొని ఇక ఎక్కడన్నా బయటికి పోతుండం అంటేనే ఇక మనం కొంచెం ఆడవాళ్ళం అయితే కొద్దిగా లేట్ అయితే తయారవుతాం కదా. ఆ రోజు నా లేట్ వల్ల నేనైతే తినకుండా పోయినా. ఇక ఆడపోయి నిలబడి ఇది చేస్తే నాకు చుక్కలు కనిపించినాయి. ఇక మామూలుగా కాదు. ఇక మా పిల్లలు కూడా స్కూల్కి అయితే పంపించిన. మళ్ళీ ఎంపీసీకి మా అమ్మ ఏమన్నదంటే, వద్దు మనం అందరం మొత్తున్నాం కదా, పిల్లలు కూడా తీసుకొని ఉంటే బాగుంటుంది, వాళ్ళని తీసుకోదామంటే మళ్ళీ స్కూల్ కాడికి పోయి మేడం పర్మిషన్ తీసుకొని మళ్ళీ పిల్లలు అయితే గుడికైతే తీసుకున్నాం. ఆ రోజు కూడా పిల్లలు నిలబడి వాళ్ళకైతే కాళ్ళైతే వచ్చినాయి. ఇక నైట్ అయితే వచ్చి మన కళ్ళొత్తే నా కళ్ళొత్తే నా కళ్ళొత్తే అంటే నిద్ర ఇక ఇట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ దాంట్లో ఏంటంటే నేనైతే బాగా టైర్డ్ అయిపోయినాయి. ఇక నాకు ఫుల్ హెడేక్, ఇక నాకు కూడా కాలు వస్తున్నాయి. అసలు నాకు కూడా అయితే అస్సలు అయ్యలేదు. అదైతే ఇక ఫుడ్ అయితే బయటికి వెళ్ళి ఆర్డర్ చేయించుకొని పన్నీర్ బిర్యానీ అయితే తినేసి ఇక పండుకున్నాము. ఇక ఈ క్షేత్రం అయితే నారంపేట జిల్లా బిజ్వర్ అనే చిన్న గ్రామంలో అయితే ఉంటుందండి. మేమైతే లొకేషన్ ఆన్ చేసుకుని పోయినాం. ఫస్ట్ టైం పోయినప్పుడు నేను ఇంటికి పోవడం అయితే ఈ అమావాస్య రోజుకి సెకండ్ టైం పోయినా. ఫస్ట్ పోయినా కానీ ఇంత రష్ లేకుండా నార్మల్గానే ఉండే. ఈసారి పోయినా కానీ మస్తు జనాలు తొక్కుకుంటా దుబ్బుకుంటా చేసిండ్రు మొత్తం బాగా. మేమైతే ఫస్ట్ ఇంతకుముందు పోయినప్పుడు గుడి లోపల అయితే మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండే. ఇప్పుడైతే ఇక వంతెనలాగా కట్టేసిండ్రు. జనాలకు ఇబ్బంది అవుతుంది అనుకుని కూడా కట్టేంటారు స్వామి గారు అని. దానికైతే పసుపు అయితే ఇస్తారండి బయట. అయితే మాకు అదైతే దొరకలేదు, ఎందుకంటే జనాలు చాలా వచ్చిండ్రు కదా, తొందరనే అయిపోయిందని చెప్పిండ్రు. ఇక అమ్మవారి చుట్టూ అదే ఇట్లా చేస్తారు కదా, ఆ పసుపు అయితే తీసుకొని ఇక బొట్టు అయితే పెట్టుకొని ఇంటి వాళ్ళకి కూడా తీసుకొని వచ్చినాము. మాకైతే ఈసారి దొరకలేదు. నాకు నచ్చింది ఏంటంటే క్యూ లైన్లో పిల్లలు ఉన్నారని కూడా చూస్తలేరండి, ఇట్లా దుబ్బుతుండ్రు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు కానీ ఇతరుల పిల్లలు ఉన్నారు కదా అని ఆలోచన అయితే వేస్తలేరు. 2 రకాల మట్టితో ప్రతిష్టాపన చేశారంట అండి. అమ్మవారిని అయితే ఆల్రెడీ చేయడానికైతే 1 గంట 45 నిమిషాలు అయితే కనురెప్ప కొట్టకుండా ప్రతిష్టాపన చేసిందంట. అంటే ఇది కూడా అక్కడ ఉన్న ఒక గురూజీ అయితే చెప్పిండు. మేమైతే క్యూ లైన్లో ఉన్నాం కదా, అడిగినాము ఏంది ఇట్లా అంటున్నారు. అయితే ఆ గురూజీ అయితే ఇట్లా చెప్పిండు. అమ్మవారి దర్శనం అయిపోయినాక మేము బాటిలలో అయితే నీళ్ళైతే నింపుకొని వచ్చేసి బయట అయితే కూర్చొని కొద్దిసేపు బయట గోశాల అవన్నీ చూసుకున్నామండి. మీకైతే ఈ వీడియోలో అయితే పిక్ అయితే పెడుతున్నా చూడండి. ఆ గర్భగుడిలో ఉన్న అమ్మవార్లు అయితే నిజస్వరూపం ఇట్లనే ఉంది అసలు. దర్శనం అయిపోయినాక అయితే ఇక బయటికి అయితే వచ్చి గోశాల అయితే చూసినాం. గోశాలలో అయితే అట్టి పండ్లు అవి పెట్టేసి ఇక చుట్టూ తిరిగినాము. అక్కడైతే క్యూట్ అదే క్యాట్స్ పిల్లలు కనిపించినాయి, మంచిగా కనిపిస్తున్నాయి. అవి ఇట్లా ముట్టుకుంటే ఏమంటలేవు, 5 చేస్తారు అదే. ఈసారి అయితే జనాలు చాలా ఉన్నందుకు వీడియో తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను నేనైతే. అటువైనా సరే తీద్దాం అనుకున్నాం. ఫస్ట్ టైం కదా, మనకు ఆ మ్యాటర్ అంతా చెప్పడానికి కూడా మనకు తెలియదు. తర్వాత వచ్చినప్పుడు తీద్దాంలే అని అనుకుని ఈసారి అట్లా అనుకోని పోతే ఈసారి జనాలు ఎక్కుండ్రు. ఇక ఆడ కొద్ది అడిగి తెలుసుకున్న మ్యాటర్స్ అయితే నేను మీకైతే చెప్తున్నానండి. ఇప్పుడైతే అక్కడున్న పిల్లిలు కూడా అండి వైట్, బ్లాక్, గోల్డ్ కలర్ ఉన్నాయంట. ఆ 3 కలర్లే అమ్మవారికి నిదర్శనం అని చెప్పుకొస్తుంది కొందరు అయితే. అని మనకైతే కనిపించింది అయితే ఒకటే కనిపించింది. అవి బ్లాక్, గోల్డ్ అయితే కనిపించలేదు. ఇక మేమైతే ఇక కార్ అయితే బయటనే పెట్టేసి లోపలికి అయితే వచ్చేసాము. లోపల ఏంటంటే కొందరు అయితే కార్లకు పూజ అయితే చేసుకుంటున్నారు. కొత్త కార్లు ఉంటాయి కదా, అవి అయితే పూజ చేసుకుంటారు. ఆ రోజు అయితే అమావాస్య కాబట్టి గుమ్మడికాయలు అయితే అసలు ఎన్ని కొట్టిండ్రు ఆ గుడి ముందలు అయితే. మస్తు అంటే మస్తు కొట్టిండ్రు. ఇక ఏదానికి దొరకకుండా పోయింది ఆ రోజు. అంటే టెంకాయ కానీ అవన్నీ మాకైతే ఏది దొరకలేదు. ఎందుకో ఏమో ఈసారి అయితే. అక్కడ ఏంటంటే అమ్మవారి ఫొటోస్ అయితే అమ్మట్లేదండి, వారాహి అమ్మవారి ఫొటోస్ అయితే దొరుకుతున్నాయి. మేమైతే 2 అయితే తీసుకున్నాం, నేను మా అమ్మ. ఇక ఉంగరాలు కూడా తీసుకున్నాం. అది ఏమంటారు ఆ ఉంగరాలు కూడా నాకైతే అంత వస్తలేదు ఐడియా. ఆ ఉంగరాలు కూడా 2 అయితే తీసుకున్నాం. ఇవన్నీ తీసుకున్న తర్వాత అయితే ఇక మేమైతే తినడానికి అయితే వచ్చినాము. అన్నం అయితే ఇట్లా అయినంబడే ఒక 10 నిమిషాలు కూడా అయితే లేదు, అయిపోతుంది. అందుకని మమ్మల్ని కూడా వెయిట్ చేయించిండ్రు ఒక 10 నిమిషాలు. అయిపోయిన మేమైతే క్యూ లైన్లో అయితే తినడానికి అయితే నిలబడ్డాం కదా, ఆడ కూడా దుబ్బుడే ఉంది. ఇక ఆ దుబ్బడానికి అయితే మా పిల్లల్ని అయితే నేనైతే పక్కకున్నా, మా వారైతే తీసుకొచ్చిన అన్నము. మా పిల్లలు మేము తిన్నాము కానీ మా అమ్మ మా ఆయన తినలేరు, ఎందుకంటే వాళ్ళకి దొరకలేదు. ఇక మేము ఇక తినేసి వస్తే ఇక మధ్యలో అయితే వచ్చేటప్పుడు అయితే ఇక ఛాయ్ అయితే తాగి, అమ్మ అయితే ఛాయ్ తాగింది, మా ఆయననేమో ఉగ్గాని తిన్నాడు. ఇక మేమైతే కారణం చూస్తున్నాము. ఇక పక్కకైతే ఆడ సినిమాకోళ్ళు అమ్ముతుండ్రు రోడ్ పైన అయితే, అవైతే తీసుకుందామని అడిగిండ్రు మా పిల్లలు అయితే. మేమైతే తీసుకొని అయితే వచ్చినాము. అది షార్ట్ వీడియోలో చెప్తానండి దానికి రేట్ ఎంత అని. అది తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసినామండి. ఇక ఈ వీడియో అయితే ఇంతే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. నన్ను